ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబుగారు, 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 బాబుగారు. నేను ముక్కంటిపురం వెళ్ళినప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నైనియే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఆ తర్వాత అన్నట్టుగానే నైనీతో నాకు పెళ్లి జరిగింది. అసలు పెళ్లి చూపులే కాలేదు కదా. ఏంటి విశాల్ నిన్ను చూడ్డానికొచ్చాడా? ముక్కంటిపురానికి వెళ్ళినప్పటి సంగతి చెప్తుందనుకుంటానమ్మా. ముక్కంటిపురం కాదు బాబుగారు, దేవీపురం. దేవీపురమా? బ్రో, ఇప్పటి వరకు పేరు త్రినేత్రి అనడం, ఊరు పేరు అడిగితే ఏమీ చెప్పకపోవడమే జరిగింది. ఇప్పుడు దేవీపురం అన్నారు, చూసారా? మీ ఊరు దేవీపురమా? ముక్కంటిపురం కదక్కా. దేవీపురం అన్నాను కదా. ఆ పేరెందుకనేసాను? అది మీ ఊరే కాబట్టి. అదేంటి గురువుగారు, చెల్లి వాళ్ళ ఊరు ముక్కంటిపురం కదా. నువ్వు చెప్పు త్రినేత్రి. కాదు, మాది ముక్కంటిపురం కాదు, దేవీపురమే. విశాలుడు ప్రాజెక్ట్ పని మీద అక్కడికి వెళ్ళాక నైనమ్మ కూడా ఆ ఊరికే వెళ్ళింది. అక్కడే యాక్సిడెంట్ అయింది కాబట్టి తన మైండ్లో దేవీపురం అని ఫిక్స్ అయిపోయింది అనుకుంటా. నిన్నటి వరకు ఊరు పేరు కూడా చెప్పలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చినట్టుంది. కానీ సొంత ఊరు కాకుండా ఆ ఊరి పేరు ఎందుకు చెప్తుంది మోయా? గురువుగారు కూడా తనకు తగ్గట్టే దేవీపురమే నీదని అంటున్నారు. ఇంకా ఏమైనా గుర్తుకు వస్తున్నాయా త్రినేత్రి? దేవీపురంలో బాబుగారి కోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాను. బాబుగారు, బాబుగారు. ఎస్, అవును నైని, నువ్వు నా కోసం వస్తున్నావు అన్నప్పుడే కదా యాక్సిడెంట్ అయింది. నాకు ఏ యాక్సిడెంట్ అవ్వలేదు బాబుగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.